మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 7వ వేతన సంఘం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దీంతో 1 కోటి మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 7వ వేతన సవరణతో మూల వేతనంపై 16% జీతం పెరుగుతుంది. ఇవి 2016 జనవరి 1 నుంచి పెరుగుదల వర్తిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, చెప్పండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాజీ ఉద్యోగులు ఎవరైతే పింఛన్ వస్తుందో వారికి ఒక శుభవార్తగానే చెప్పాలి. 7వ వేతన సంఘం సిఫార్సులను ఈ రోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది. 7వ వేతన సంఘం ఏకే మాథూర్ నేతృత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన 7th పే కమిషన్ రికమెండేషన్స్ కి సంబంధించి కీలకంగా 7th పే కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని అమలు చేసిందా, అప్రూవ్ చేసిందా, లేదన్నట్లయితే 7th పే కమిషన్ ఇచ్చిన సిఫార్సులకు సంబంధించి హై పవర్ కమిటీ మరొక కమిటీ వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ కార్యదర్శి పికే సిన్హా నేతృత్వంలో ఒక కార్యదర్శి వర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యదర్శి వర్గం కూడా కొన్ని కీలక సిఫార్సుల్ని, సూచనల్ని కేంద్ర కేబినెట్ కి ముఖ్యంగా అందించడం జరిగింది. అయితే ఈ రెండు సిఫార్సుల్లో ముఖ్యంగా 7th పే కమిషన్ ముఖ్యంగా ఏకే మాథూర్ నేతృత్వంలో వేసిన సిఫార్సుని అమలు చేసిందా, లేదంట్లయితే కేంద్ర కేబినెట్ కార్యదర్శి పికే సిన్హా మరికొన్ని సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి కొంత క్లారిటీ అనేది రావాల్సి ఉంది. అయితే ప్రారంభ వేతనం 7,000 నుంచి 18,000 రూపాయల వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏకే మాథూర్తో వేసిన 7th పే కమిషన్ రికమెండ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే అత్యధిక వేతనం 90,000 నుంచి 2,50,000 వరకు పెంచాలని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 23.6% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ జీతభత్యాలు అనేవి పెరగనున్నాయి. ముఖ్యంగా దాదాపు ప్రస్తుతం కేంద్రంలో పనిచేస్తున్న వారిలో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 58 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఇవన్నీ కూడా ఈ పెంచిన 7th పే కమిషన్ సిఫార్సులు అనేవి జనవరి 1, 2016 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇది 2015 నవంబర్ లో ఈ కమిషన్ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఇది పెండింగ్ లో ఉంది. 7th పే కమిషన్ రికమెండేషన్స్ అనేవి అయితే జనవరి 1, 2016 నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది. కాబట్టి అప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం పైన 1,02,000 కోట్ల రూపాయల అదనపు భారం, ముఖ్యంగా జీడిపిలో దాదాపు 0.5% వరకు కూడా ఆర్థిక భారం దేశం పైన పడనుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని ప్రభుత్వ అలాగే కేంద్ర ప్రభుత్వ సంఘాలు ముఖ్యంగా ఈ 7th పే కమిషన్ రికమెండేషన్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కనీస వేతనం విషయంలో కానీ, అలవెన్సెస్ విషయంలో, హెచ్ఆర్ విషయంలో కానీ కొంతమేరకు వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. సో పూర్తి స్థాయి వివరాలు అనేవి ఇంకా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి అమెండ్మెంట్స్ చేశారు, ముఖ్యంగా 7th పే కమిషన్ రికమెండేషన్స్ కి సంబంధించి హై పవర్ కమిటీకి సంబంధించిన సూచనలు ఏమన్నా తీసుకున్నారా, లేదా నేరుగా ఏకే మాథూర్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను అమలు చేశారా అనే దానిపైన సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.